సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జనవరి 5వ తారీఖు సోమవారం. విధియ ఉదయం 10 గంటల వరకు ఉంది, తర్వాత తదియ. పుష్యమి నక్షత్రం ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు ఉంది, తర్వాత ఆశ్లేష నక్షత్రం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ సోమవారం రోజున భాగ్యములో శుక్ర సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది, జన సంబంధాలు పెరుగుతాయి, మీ మాటకు విలువ పెరుగుతుంది, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. భాగ్యంలో రవి సంచారం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మీయులతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. లాభములో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ప్రయత్నాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించడానికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది. భాగ్యంలో బుధ సంచారం వల్ల కొంతమంది వ్యక్తుల సహకార లోపం, ఒక్క పోటీ ప్రపంచంలో అనగా ఒక విషయంలో మీరు అనుకున్నంతగా సాధించలేకపోవడం, లేకపోతే వెనకబడేటువంటి విధానము, ఆర్థికపరమైనటువంటి చిన్న చిన్న సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ వారంలో కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారం చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్షా స్తోత్ర పారాయణం, సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి తులసి ఆకులమాలను సమర్పించి స్వామివారికి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ సోమవారం రోజున ద్వితీయంలో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. అనుకోకుండా నూతన అవకాశాలు కానీ, సమాజంలో గౌరవ మర్యాదలు కానీ, విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో సానుకూలత కానీ ఏర్పడుతుంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. తల్లి సహకారం కూడా మీకు సంతోషాన్ని కలిగజేస్తుంది. అష్టంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి అనుకోకుండా ఒక కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మంచి విజయం సాధిస్తారు. ఆనందంగా సంతోషంగా ఈరోజు కాలం గడుపుతారు. లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని చవిచూస్తారు. పనివారి సహకారం బాగుంటుంది. మంచి ఆదాయాన్ని కూడా అందుకుంటారు. అష్టంలో కుజ సంచారం ఉంది. అనుకోకుండా అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి మాట పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని వివాదాలు, కొన్ని అపార్థాలు, వాహన సమస్యలు ఈరోజు మీకు వచ్చేటువంటి సమస్యలుగా, సవాలుగా చెప్పుకోవచ్చు. చందనపు రంగు వస్త్రధారం చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. కందిపప్పు కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారు. మిథున రాశి వారికి ఈ సోమవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత ఉంటుంది. తృతీయంలో కేతువు సంచరిస్తున్నాడు. జన సహకారంతో పాటు నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. సప్తంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార అభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలపడతారు. బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. సప్తంలో రవి సంచారం వల్ల తండ్రితో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. అధికారులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. అధికారుల సహకార లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారం చేయండి. సూర్య భగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం చేయండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పనివారికి దానం చేయడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారు. ఈ కర్కాటక రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. తల్లి మనసు సంతోషించే విధంగా మీరు ఈరోజు ప్రవర్తిస్తారు. షష్టంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. నూతన ఉద్యోగాలు కానీ, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. షష్టంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు, ఆర్థికంగా బలపడేటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. షష్టంలో కుజ సంచారం వల్ల మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలను ఆర్జిస్తారు. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతికూలతలు కనిపిస్తున్నాయి. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు ఒక సందర్భంలో ఇబ్బందికరంగా కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారం చేయండి. దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం చేయండి. గురువుల పాదాలకు నమస్కరించి ఆశీస్సులు అందుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి సోమవారం రోజు పంచమంలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. మంచి ఆదాయాన్ని అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు.
లాభంలో గురువు సంచరిస్తున్నాడు, మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. అనుకోకుండా నూతన అవకాశాలు, సమాజంలో గౌరవ మర్యాదలు, విద్యా సంబంధన విషయాల్లో సానుకూలత ఏర్పడుతుంది. మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. కాలం వ్యతిరేకంగా ఉంది, గ్రహాలు కూడా ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక మౌనం పాటిస్తూ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ వృత్తి ఎందే మనస్సును లగ్నం చేసి మీ కార్యక్రమాలు మీరు నిర్వర్తించుకోవడం వల్ల మంచి ఫలితాలను అందుకోవడానికి అవకాశం ఉంటుంది. గ్రహశాంతి చేసుకోండి. గ్రహ స్తోత్రాలను అనగా నవగ్రహ స్తోత్రాలను పారాయణం చేయండి. నవధాన్యాలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారు, ఈ కన్యారాశి వారికి సోమవారం రోజున చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణం, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా బాగా రాణిస్తారు. చతుర్థంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని శుభ కార్యక్రమాలు కుటుంబంలో ప్రారంభిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. ఈరోజు షష్టంలో రాహు సంచరిస్తున్నాడు. ధైర్యంగా చేసే కార్యక్రమాలంతా కూడా అనుకూలంగా ఉంటాయి. విదేశీ వ్యవహారాలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. నూతన ప్రయత్నాలు లాభదాయకంగా ముందుకు వెళ్తాయి. సప్తంలో శని సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో కూడా మనస్పర్ధలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారం చేయండి. శ్రీ శివపార్వతులను దర్శించండి. బిల్వాష్టకం చదువుకోండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. తులారాశి వారు, ఈ తులారాశి వారికి సోమవారం రోజున తృతీయములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మంచి విజయాన్ని సాధిస్తారు. సమాజంలో కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. షష్టంలో శని సంచరించడం వల్ల గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తుంది. పనివారి సహకారంతో ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. షష్టంలో శని సంచారం వల్ల ఈ రకమైనటువంటి సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తూ భాగ్యములో గురువు కూడా అనుకరిస్తున్నాడు కనుక కొందరు పెద్దల సహకారంతో ఒక్క విషయంలో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. లాభంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే చాలా విజయాలను అందుకుంటారు. గౌరవ మర్యాదలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. తృతీయంలో బుధ సంచారం వల్ల జన సహకార లోపం, వ్యాపారపరమైన నష్టం, సమాజంలో గౌరవ మర్యాదలకు ఇబ్బంది కలిగించే విధంగా ఈరోజు మీకుంటుంది. నీలం రంగు వస్త్రధారం చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామరక్ష స్తోత్ర పారాయణం చేయండి. ఆకుకూరలు, కాయగూరలు గోవులకు ఆహారంగా ఇవ్వడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు, ఈ వృశ్చిక రాశి వారికి సోమవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అభివృద్ధిని, ఆదాయాన్ని అందుకుంటారు. ద్వితీయములో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారం పుష్కలంగా లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దశమములో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నీతిగా పనిచేస్తారు. నిజాయితీగా పనిచేస్తారు. మీ వృత్తి ధర్మాన్ని చూసి అధికారులు కూడా అభినందిస్తారు. ప్రభుత్వం నుంచి కూడా గౌరవ మర్యాదలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. భాగ్యంలో చంద్ర సంచారం వల్ల ఒక విషయంలో అశాంతి, తండ్రితో అభిప్రాయ భేదాలు, తల్లి ఆశీస్సులు కూడా ఇబ్బందికరంగా మారే పరిస్థితి కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారం చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం పారాయణం చేయండి. బియ్యం పేదవారికి దానం చేయడం వల్ల, తల్లి నుంచి ఆశీస్సులు అందుకోవడం వల్ల, తల్లి పాదాలకు నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. ధనుస్సు రాశి వారు, ఈ ధనుస్సు రాశి వారికి సోమవారం రోజున జన్మరాశిలో బుధుడు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. గౌరవ మర్యాదలు అందుకుంటారు. ఆర్థికంగా కూడా బలపడతారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మంచి లాభాలను అందుకుంటారు. తృతీయంలో రాహు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన ప్రయత్నాలు కూడా అనుకూలంగా ఉంటాయి. సప్తంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు అందుకుంటారు. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. భాగ్యంలో కేతువు సంచరించడం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నిరాశ, నిస్పృహలు కొన్ని విషయాల్లో మిమ్మల్ని వెంటాడుతాయి. తెలుపు రంగు వస్త్రధారం చేయండి. గణేశ స్వామి దర్శనం, గణేశాష్టక పారాయణం చేయండి. ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారు, ఈ మకర రాశి వారికి సోమవారం రోజున తృతీయములో శని సంచరిస్తున్నాడు. జన సహకారం బాగుంటుంది. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. తల్లి ఆశీస్సులు కూడా అందుకుంటారు.
వ్యయములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. ద్వితీయంలో రాహు సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలకు అవకాశం ఉంది. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని దర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి సోమవారం రోజున పంచమములో గురువు సంచరిస్తున్నాడు. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఆలోచనలు కలిసి వస్తాయి. విద్యారంగంలో కూడా మంచి ఫలితాలను అందుకుంటారు. షష్టంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. సంతోషంగా ఆనందంగా కాలం గడుపుతారు. లాభములో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు కానీ ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు కానీ అందుకుంటారు. లాభములో బుధ సంచారం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాలుస్తుంది. వ్యాపారాభివృద్ధి, వ్యాపార విస్తరణ, ఆర్థికంగా బలపడే పరిస్థితి ఈరోజు ఉంటుంది. ద్వితీయంలో శని సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, సోమరితనం వల్ల కొన్ని పనులు వాయిదా వేస్తారు. రావాల్సిన ఆదాయం కూడా వాయిదా పడుతుంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. గోవులకు మీ చేతనైనంత వరకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారు, ఈ మీనరాశి వారికి సోమవారం రోజున షష్టంలో కేతువు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. దశమంలో కుజ సంచారం వల్ల లాభసాటి ప్రయాణాలు చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. భూవాహన లాభాలు అందుకుంటారు. చతుర్థంలో బుధ సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. వ్యాపారపరమైన విస్తరణ, ఆర్థికాభివృద్ధి, సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. దశమములో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, కొంతమంది స్త్రీల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో పనిభారం పెరుగుతుంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. కనకధార స్తోత్రం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లు పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకునేటువంటి మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.